తల్లిదండ్రులకే భయము భక్తి లేకపోతే, తల్లిదండ్రులకే క్రమం లేకపోతే మన బిడ్డలను ఎలా పెంచుతాం సార్? కొంచెం కఠినమైన మాట అయినా సత్యం. అర్థమైందా? మన బిడ్డలు ఈరోజు క్రమంలో లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నందుకు కారణం ఎవరిదో తప్పిది మంది కాదు, తల్లిదండ్రులే కారణం. కనుక అందుకోసం యోహాను పుట్టడం వల్ల అనేక మంది సంతోషించారు. యోహాను ఎవరంటే ప్రవక్త, యోహాను ఎవరంటే దేవుని దూత, యోహాను అంటే అనేక మందికి రక్షణ మార్గం చూపించిన వ్యక్తి. ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ప్రపంచానికి చెప్పిన వ్యక్తి. దేవునికి స్తోత్రం. అలాగే మన బిడ్డలు కూడా నిత్యముగా మనకు దేవుడు ఇచ్చిన బిడ్డలు ఏం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో పెంచాలి. దేవుని యొక్క మార్గంలో పెంచినప్పుడు వారు కూడా అనేక మందికి మాదిరిగా ఉంటారు. నీకు సంతోషం ఉంటుంది, తల్లిదండ్రులకి ఇతరులకు కూడా సంతోషం ఉంటుంది ఆ మార్గంలో పెంచినప్పుడు. ఈరోజు చూడండి, ఆ యొక్క మోషే తల్లి దేవునికి అప్పగించినప్పుడు, దేవునికి ప్రతిష్ఠ చేసినప్పుడు, దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు. మొసల మధ్యలో నడిచినా, నైలోకి వెళ్ళినా ఏ మొసలు కూడా అతను తాకలేకపోయింది, ఏ కీడు కూడా అతనికి రాలేదు. చివరికి పొరో ఇంటి దగ్గరికి వెళ్ళాడు, పొరో ఇంట్లో గృహంలో పెరిగాడు, చివరికి ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే దేవుడికి సమర్పించిందామా. సొంత తల్లే జీతానికి డబ్బులు ఇచ్చి పాలు ఇచ్చింది. ప్రపంచంలో ఎవరైనా వస్తారు అట్లా? సొంత తల్లి జీతం తీసుకొని కన్న కొడుక్కి పాలిచ్చింది. అదొక మోసే జీవితంలో జరిగింది. సొంత తల్లి చెబుతుంది, పుట్టిన బిడ్డను ఏం చేయాలంటే ఖచ్చితంగా 8వ దినాన స్నానం చేయించి గృహంలో కావచ్చు, గృహం దగ్గర కావచ్చు, ఒకవేళ దేవుని సన్నిధి దగ్గర తీసుకెళ్ళవచ్చు, ఎక్కడైనా మనం ఏం చేయాలంటే బిడ్డల్ని ప్రతిష్ఠించాలి. ప్రతిష్ఠ చేస్తే ఆ బిడ్డ దీవెనకరంగా ఉంటాడు. ఆ బాధ్యత దేవుడు తీసుకుంటాడు. ఆ బిడ్డని దేవుడు నడిపిస్తాడు. ఆ బిడ్డను ఏది వచ్చినా అది కాపాడేది దేవుడు. తల్లి కాపాడలేదు, తండ్రి కాపాడలేడు, ఏ వ్యక్తి కూడా కాపాడలేడు. అనుక్షణము కంటికి రప్పులా కాపాడేది మన బిడ్డల్ని ఏ దేవుడైతే బిడ్డలు ఇచ్చాడో ఆ దేవుడే కాపాడాలి. అందుకోసం ఏం చేయాలంటే ఇచ్చిన బిడ్డల్ని తిరిగి దేవుడికే ప్రతిష్ఠ చేయాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆ విధంగా చేశారు. మోషే తల్లి 3 మాసాలు దేవుని ఆ బిడ్డను మోషేని పెంచి ఇక పెంచడం వల్ల కాక చేతగాక ఒక జమ్ము పెట్టె చేసి ఆ జమ్ము పెట్టె కీలు మూసి లోపల బయట కీలు మూసి ఆ పెట్టెలో పెట్టి ప్రభువుకు ప్రార్థన చేసి, ప్రభువా ఏ బిడ్డనైతే నాకు ఇచ్చావో మరలా ఆ బిడ్డనే నీకు అప్పగిస్తానని ఆ బిడ్డను ప్రతిష్ఠ చేసి ఆ లైన్ నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ లైన్ నదిలో ఇశ్రాయేలు బిడ్డల్ని తిన్నట్టున్న ముసళ్ళు కలిసినట్టు ముసళ్ళు చుట్టూ ఆ యొక్క బిడ్డ చుట్టూ వచ్చినా కానీ ఆ బిడ్డను తాకలేకపోయినాయి. కారణం ఏంటంటే ఆమె యేసుక్రీస్తుకి ప్రతిష్ఠ చేసింది. స్తోత్రం. దేవునికి అప్పగించింది. అందుకోసమే నైల్ నదిలో ముసలన్నీ కూడా ఆ బిడ్డ చుట్టూ తిరిగినాయి కానీ ఆ బిడ్డను తాకలేకపోయినాయి, ఆ బిడ్డను ముట్టలేకపోయినాయి. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రవక్తని ఈ కాల వర్తమానికుడు అన్నాడు, ఆ బిడ్డ చుట్టూ 10,000 మంది దేవదూతలు ఖడ్గం దూసుకొని వచ్చారు. అక్కడ దేవునికి స్తోత్రం. 10,000 మంది దేవదూతలు అంట ఖడ్గాలు చేత పెట్టుకొని ఆ బిడ్డ చుట్టూ కాపలా కాశారు. ఆ బిడ్డ ఎవరో తెలుసా అన్నాడు. ఆయన బిడ్డ ఎవరంటే ఇశ్రాయేలు యొక్క విమోచకుడు అతను. యోహాను యొక్క పేరుకి అర్థం ఏంటి? దేవుని యొక్క బహుమతి. అది బహుమానం. మ్యాచ్ వల్ల యోహానన్న ఒకటే అర్థం. పేరుకి అర్థం ఉండాలి. సమయం వచ్చింది కానీ కొన్ని విషయాలు చెప్తున్నాను. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకోవద్దు. అర్థమైందా? మా ప్రాంతంలో మా గుంటూరు జిల్లా మా పేర్లు ఎలా ఉంటాయంటే పిచ్చియ్య, పుల్లయ్య, పుల్లమ్మ ఇలా ఉంటాయి. తప్పు కాదు నేట్లో. కానీ క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక మా అత్తగారు భాషపూర్వంలో ఒక ఆమె మరి దెబ్బయ్య అంటుంది కొడుకుని. అరే దెబ్బయ్య అంటుంది. మరి పేరేంటి అడిగిన ఏం పేరంటే దెబ్బయ్య అంటుంది. అలా కొన్ని పేర్లు అంటే ఒక క్రైస్తవులుగా మనం యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలకి ఏం చేయాలంటే మన బిడ్డలకి సాధ్యమైనంత వరకు బైబిల్లో మంచి పేరు, భక్తుల పేరు ఉన్నాయి. ఒక పేరుకి అర్థం ఉంటుంది. అందుకోసం పుట్టిన బిడ్డకి ఏం చేయాలంటే ప్రతిష్ఠ చేయాలి, నామకరణ చేయాలి, ప్రభువుకి అప్పగించాలి. గమనించాలి. మన బిడ్డలకి క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి వారుగా మనం ఏం చేయాలంటే పుట్టిన బిడ్డనే మొట్టమొదటిగా ప్రతిష్ఠ చేయాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఆ బిడ్డని ప్రభువుకి అప్పగించాలి. యేసుక్రీస్తు నామంలో ప్రతిష్ఠ చేయాలి. తర్వాత నామకరణ చేయాలి. మిగతా తర్వాత అలా చేసినప్పుడు ఎందుకయ్యా
ఆ విధంగా చేయాలంటే, ప్రతిష్ఠ చేయాలంటే యేసుక్రీస్తు నామమున కనుక మన బిడ్డలను ప్రతిష్ఠ చేస్తే, యేసుక్రీస్తు నామం వల్లగా రక్తపు నిధి, ఆ బిడ్డ చుట్టూ యేసుక్రీస్తు రక్తం ఉంటుంది కాబట్టి ఇక ఏ వ్యాధి కానీ, అలాగనే మనకు పుట్టిన బిడ్డలు ఏం చేయాలంటే దేవుడికి అప్పగించాలి, ప్రతిష్ఠ చేయాలి. ప్రతిష్ఠ ఎట్లా చేయాలంటే యేసుక్రీస్తు నామంలో ప్రతిష్ఠ చేయాలి. యేసుక్రీస్తు నామములుగా రక్తం అనేది, అది గుర్తుపెట్టుకోండి. ఇది క్రైస్తవుల గురించి నేను తెలియజేస్తున్నాను. నమ్మినటువంటి దేవుని బిడ్డలుగా నమ్మిన వారికి నేను ఇచ్చే సలహా వాక్యం ఆ విధంగా తెలియజేస్తుంది. కనుక ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భంలో ఉన్నప్పుడే ఆ వ్యక్తి బాప్తిసం యోహాను జన్మించాడు. పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తి అతను. పుట్టిన మొదలుకొని 9 సంవత్సరాల వయసులోనే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడే తర్ఫీదు పొందాడు. అక్కడే దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకున్నాడు. దేవుని కార్యాలు అక్కడ చూశాడు. 30 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ అరణ్యంలో అతను ఉన్నాడు. కారణం ఏంటంటే దేవునికి ముందుగా మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తి అతను. ప్రవక్త. గమనించండి, 6 మాసాల తర్వాత అదే దేవదూత, గాబ్రియెల్ దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చింది. మరియమ్మ దగ్గరకు వచ్చి మరియమ్మతో కూడా మాట్లాడింది, నీకు కుమారుడు జన్మిస్తాడు, నువ్వు గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి కుమారుని కంటావు, ఆ కుమారుడికి యేసు అని పేరు పెడతామని చెప్పినప్పుడు ఈ సువార్తను ప్రకటించి ఈ వర్తమానాన్ని తెలియజేయడానికి, ఈ వార్తను చెప్పడానికి తన బంధువైనటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియమ్మ. అప్పుడు దాకా 6 మాసాల గర్భంలో ఉన్న యోహానుకి శరణం లేదు. అది పిండమో గడ్డ తెలియట్లా. నిజమైనటువంటి జీవం గల బిడ్డ కదలాడుతుంది గర్భంలో ఉన్నప్పుడు. 6 మాసాలైనా ఎలిజబెత్ యొక్క గర్భంలో శరణం లేదు, ఆ బిడ్డ కదిలింపు లేదు, ఆ బిడ్డకు జీవం లేదు. ఎప్పుడైతే మరియమ్మ వచ్చి జరిగిన సంగతి చెప్పి, ఇదిగో గాబ్రియెల్ దూత వచ్చాడు, నాతో మాట్లాడాడు, పరిశుద్ధాత్మల గర్భం ధరిస్తామని చెప్పాడు, నీకు ఒక కుమారుడు జన్మిస్తానని చెప్పాడు. ఆ కుమారుడికి గడ్డలాగా ఉన్నటువంటి ఆ యోహాను గంతులేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమే జీవాన్నిచ్చేది, యేసుక్రీస్తు నామమే శక్తినిచ్చేది, యేసుక్రీస్తు నామమే పాపాన్ని పరిహరించేది, యేసుక్రీస్తు నామమే ఆశీర్వాదం తీసుకొచ్చేది. సమస్తముకు కారణము యేసుక్రీస్తు నామమే. 6 మాసాలు కదలకుండా గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డకి ఎప్పుడైతే యేసు అనే పేరు ఎనబడిందో జీవం వచ్చిందో దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు ప్రతి వాడిని కూడా జీవము ఎక్కడంటే యేసుక్రీస్తు నామములోనే. అందుకోసం అతడు పుట్టడం వల్ల అనేక మంది సంతోషించారు. బిడ్డ పుడితే ఏం చేయాలి? మన బిడ్డలు పుడితే ఏడుస్తున్నారు తల్లిదండ్రులు. ఈడ పుట్టడం కంటే పుట్టుకుంటేనే మంచి. ఒక ఆయన చెప్తాను, ఒక భాష గారు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడాడు. వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది, కొడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంది. ఆయన వచ్చి భాస్కర్ అన్నాడు, నా ఇంట్లో కొబ్బరి చెట్టు తెచ్చుకుంటే కొబ్బరి నీళ్ళు ఇచ్చింది, నా కన్న కొడుకు కన్నీళ్ళు ఇచ్చాడు. ఆవిడ ఎంటారా, నేను కొబ్బరి చెట్టుని ఇంట్లో పెంచుకుంటే నాకేమిచ్చింది? కొబ్బరి నీళ్ళు ఇచ్చింది, దాహం తీర్చింది, నన్ను సంతోషపరిచింది. నా కడుపును పుట్టిన కన్న కొడుకు నాకు కన్నీళ్ళు ఇచ్చాడు. కారణం ఏంటంటే బిడ్డలు సరైన మార్గంలో పెరగాలన్నా పెంచబడాలన్నా తల్లిదండ్రులే కారణం. వారు దారి తప్పిపోవాలన్న కారణం తల్లిదండ్రులే. అందుకోసం దేవుని యొక్క వాక్యంలో ఆమె సత్యాన్ని చెబుతుంది. నిజమైన తల్లి తన బిడ్డలకు వాక్యం గురించి మాట్లాడుతుంది, దేవుడి గురించి తెలియజేస్తుంది, భక్తి గురించి మాట్లాడుద్ది. నడుస్తున్న వాక్యం గురించే మాట్లాడాలి, మా కూర్చున్న వాక్యం గురించే మాట్లాడాలి, మన పండుకునే సమయంలో కూడా, నిద్రపోయే సమయంలో కూడా దేవుని గురించే మాట్లాడాలి. వాక్యం అవధంగా తెలియజేస్తుంది. నువ్వు నడుస్తున్న వాక్యం గురించే మాట్లాడాలి, బిడ్డలతో కూర్చున్న వాక్యం గురించే మాట్లాడాలి, నా తర్వాత మాట్లాడుతున్నా కానీ వాక్యం గురించే మాట్లాడాలి, పడగ దగ్గరికి వెళ్ళినా కానీ వాక్యం గురించే మాట్లాడాలి. నిజమైన తల్లిదండ్రులు అయితే తమ బిడ్డలకు ఆ విధంగా చేస్తారు. మోషే తల్లిలాగా తల్లి చెబుతుంది, నీ దేవుడు ఎవరో తెలుసా? ఐగుప్తు దేవుడు కాదు, నీ దేవుడు ఇశ్రాయేలు దేవుడు, గొప్ప యెహోవా దేవునికి స్తోత్రం. నీ రక్తము ఐగుప్తుల రక్తం కాదు, నీ రక్తము ఇశ్రాయేలు రక్తము. నువ్వు సామాన్య వ్యక్తివి కాదు, నీ ప్రజలు ఐగుప్తు ప్రజలు కాదు, నీ ప్రజలు దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జనాంగము. అందుకోసమే ఎప్పుడైతే తల్లి బోధన విన్నాడు, తల్లి చెప్పినట్టు ఆ బోధన నేర్చుకున్నాడు, ఇప్పుడు సమస్యలను విడిచిపెట్టి, ఆ రాజవస్త్రాన్ని విడిచిపెట్టి, ఆ సమస్య ఆ భోగవాక్యం విడిచిపెట్టి దేవుని ప్రజలతో మట్టి తీసుకాడు. దేవునికి స్తోత్రం.
అందుకోసం మహాప్రవక్త అయ్యాడు ఆయన. తల్లి బోధన బట్టే దేవుని ఈ కాల వర్తమానికుడు అన్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త తల్లే. బిడ్డలకి సువార్త ఎవరంటే ఐదవ సువార్త తల్లి. తండ్రి కంటే ప్రాముఖ్యమైన స్థానం తల్లికి ఉంది. బిడ్డలు పెంచేదంటే తల్లే పెంచాలి, తల్లే శ్రద్ధ తీసుకోవాలి. మన బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మన బిడ్డలు సహవాసం చేసే గమనించాలంటే తల్లిదండ్రులు గమనించాలి. మరి ముఖ్యంగా తల్లి గమనించాలి. నీ బిడ్డలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలా ఏ సమయంలోకి వస్తున్నారు, ఇంటి దగ్గరికి ఎలా ఉంటున్నారు అనేది అన్ని విషయాలు కూడా గమనించాల్సిన తల్లే. తర్వాత అంతా అయిపోయిన తర్వాత వాడంతా దారి తప్పిన తర్వాత బాధపడితే ఉపయోగం ఏంటిది అంటాం. ఇది రాయిపోయడానికి కారణం ఎవరు కాదు, తల్లిదండ్రులే. నువ్వు బాగా ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ప్రార్థన చేస్తారు. నువ్వు లేచి వర్తమానం బైబిల్ చదివితే నీ బిడ్డలు కూడా బైబిల్ చదువుతుంటారు. నువ్వు బాగా భక్తి చేస్తే వాళ్ళు కూడా భక్తి చేస్తారు. నువ్వు మందిరానికి వెళ్తే నీ బిడ్డలు కూడా మందిరానికి వస్తారు. నువ్వు దేవుడి గురించి మాట్లాడుతుంటే నీ బిడ్డలు కూడా దేవుడి గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే సువార్త 5వ సువార్త తల్లి అయినదే. అందుకోసమే యోహాను జన్మించడం వల్ల అనేక మంది సంతోషించారు. కారణం ఏంటంటే అందరిలాంటి వ్యక్తిగా అతను, అలా అందరిలాంటి వ్యక్తి జీవితాన్ని జీవించలేదు అతను. అతను ప్రత్యేకమైన వ్యక్తి, దేవుని కోసం జీవించిన వ్యక్తి. 9 సంవత్సరాల్లోనే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ తండ్రి యాజకుడే. మానవుల యొక్క నాయకత్వం కింద ఉందా, మానవుల యొక్క బోధ కింద ఉందా, మానవుల జ్ఞానం నేర్చుకోలేదు, కానీ స్వయముగా దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నాడు అతను. అలాగే మన బిడ్డలు కూడా ఏ బోధ నేర్పాలంటే దేవుని బోధన నేర్పాలి. ఇంగ్లాండ్ దేశంలో జాన్ వెస్లీ అనే వ్యక్తులాడు ఆయన. వాళ్ళ యొక్క తల్లికి 17 మంది సంతానము. ఎంతమంది? 17 మంది. ఈరోజు ఒక్కళ్ళిద్దరిని పెంచడానికి శాతకాట్లు ఏడుస్తున్నాం. ఒక్కళ్ళిద్దరిని పెంచడానికి అల్లాడిపోతున్నాం. ఆ 17 మంది 17 మందిని కూడా దేవుని మార్గంలో నడిపించిందామా, దేవుని భక్తిలో నడిపించిందామా? పగలంతా కష్టపడేది, పగలంతా పనిచేసేది, సాయంత్రం వచ్చి బిడ్డలకి 17 మంది దగ్గర సార్ ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టకుండా 17 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ మోకాళ్ళ దగ్గర మోకరించి, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర మోకరించి, ప్రభువా ఈ బిడ్డలను ఇచ్చింది నువ్వే, ఈ బిడ్డలను తీసుకొచ్చింది నువ్వే, ఇదిగో పెంచడం నా చేత కాదు, ఏ బిడ్డలైతే నాకు ఇచ్చావో తిరిగి నీకే ఇస్తున్నాను. ఈ బిడ్డల్ని పెంచే భారము సమస్తం నీకే ప్రభు అని ఆమె ప్రతి క్షణము ప్రతి రాత్రి తమ బిడ్డల కోసం ప్రార్థన చేసేది. ఆ విధంగా ప్రార్థన చేయడం వల్ల జరిగిన కార్యం తెలుసా? అందుట్లో జాన్ వెస్లీ వ్యక్తి 6వ సంఘకాల దూత, గొప్ప ప్రవక్త ఆయన, ఒక సంస్కర్త ఆయన, గొప్ప సేవకుడు. ఆ ఇంగ్లాండ్ దేశం మొత్తాన్ని కదిలించాడు. దేవునికి స్తోత్రం. అనేక మందిని దేవుని వైపు తిప్పాడు ఆయన. అనేక వేల మంది రక్షణ పొందారు ఆయన బోధ ద్వారా. కారణం ఏంటి? తల్లి యొక్క ప్రార్థన. ఆయన అంటున్నాడు, మా తల్లికి ప్రతిరోజు ఆన్లైట్ అన్నాడు. ఆన్లైన్ ప్రార్థనే. 17 మంది అంటే 17 పావులు ఎంత? మనిషికి 15 నిమిషాలు అయితే 17 మందికి లెక్క ఎంత సమయం ఉంటుంది? దానికి 3 గంటలు. ఇల్లు పని చేసి బిడ్డలకు సాయం చేసి భోజనం పెట్టి ఆ పడక దగ్గర తీసుకొచ్చారు 10 వేసుకున్నాం. ఇప్పుడు 3 గంటలు. అప్పుడు ఎంత అయింది? అదే ఇప్పుడు లెక్కేసుకోండి. అప్పుడు దాదాపు 2 గంటలు అయింది టైం. ఇక 2 గంటలు ఆమె నిద్రపోయేటప్పుడు మళ్ళీ 4 గంటలకు లేవాలి, పని చేయాలి, బిడ్డలందరూ సిద్ధపరచాలి, స్కూల్ పంపించాలి. ఎక్కడ సార్ ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ పెడితే పాస్టర్ గారు ఒక్కరు కూడా రాదు. నెలకు ఒకసారి పెట్టినా మనము ఆన్లైన్ ప్రేయర్ కూడదు. జాగ్రత్త సార్. అదంతా ఎవరిలో ఉందంటే మన తల్లిదండ్రులలో ఉన్నది. అందుకోసమే పుట్టిన బిడ్డలు ఏం చేయాలి? మొట్టమొదటిగా ప్రభువుకి ప్రతిష్ఠించాలి. ప్రభువుకి ప్రతిష్ఠ చేసినప్పుడు ఖచ్చితంగా వారు దేవుడి చేతుల్లోకి వెళ్తారు. దేవుడే వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. ఖచ్చితంగా దేవుడు వాళ్ళని కాపాడుతారు. పెద్దయిన తర్వాత నీ కుమార్తె, ఒక కుమారుడైతే పెద్ద శావుడు కావచ్చు, అదే కుమార్తె అయితే మంచి పరిసరికరాలు కావచ్చు, అనేక మందికి స్వార్థ చెప్పేది కావచ్చు, దేవుని సంఘంలో మంచి పరిచయం చేసే బిడ్డ కావచ్చు, అనేక మందికి మాదిరికరంగా ఉండొచ్చు. చెప్పలేము. జాన్ వెస్లీ తల్లి ఆ విధంగా చేయటం వల్ల జరిగిన కార్యం ఏంటంటే అందుట్లో 17 మందిలో ఒక గొప్ప వ్యక్తి సేవకులు లేచాడు. ఆయన జాన్ వెస్లీ. మిగతా మంది చెడిపోలేదని కాదు, మిగతా 16 మంది లోపల కలిసిపోలేదు సార్. 16 మంది కూడా దేవుని సంఘంలో పరిచయం చేసేవారు.
వాళ్ళు. ఒక అయితే చార్లెస్ విన్నీ ఉన్నాడు, జానిసిన తమ్ముడు, మంచి పాటలు రాసేవాడు, మంచి దేవుని యొక్క పాటలు రాసి దేవుని స్థుతించేవాడు. మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పనులు వాళ్ళు పాత్రలుగా ఉపయోగపడ్డారు. వీళ్ళందరూ కూడా కారణం దేవుని యొక్క సేవలు ఉంటారు. కారణం ఏంటంటే జానిషన్ అంటాడు, నా తల్లి యొక్క ప్రార్థన దేవుని స్తోత్రం. ఈరోజు నిజమైన నువ్వు తల్లిదండ్రులుగా నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే నీ బిడ్డలు ఖచ్చితంగా దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు, మాదిరికరంగా ఉంటారు. అందుకోసమే యోహాను గురించి సాక్ష్యం రాయబడింది. అతను పుట్టడం వల్ల అనేక మంది సంతోషించారు, అనేక మంది ఆనందించారు. ఈరోజు కూడా మన బిడ్డల వల్ల గమనించండి, పుట్టారంటే మన బిడ్డల బట్టి కూడా అనేక మంది సంతోషించాలి, ఇతరులకు మాదిరికరంగా ఉండాలి. ఈరోజు మనం మన బిడ్డల యొక్క బాధ్యత ఎవరిదంటే మన దేవుడికి అప్పచెప్పు, మనం నమ్మిన దేవుడికి అప్పచెప్పు. ఆ బాధ్యత ఆయన తీసుకుంటాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు. నీ బిడ్డలు ఆశీర్వదకరంగా ఉంటారు, ఉంటారు. నాకు కూడా 2 బిడ్డలు ఇచ్చాడు దేవుడు, 2 కుమారులు. రెండో కుమారుడు అది ఎక్కడ ఉన్నాడు, జీవరత్నం. చిన్నప్పుడే ఎన్నో ప్రమాదాల నుంచి దేవుడు కాపాడాడు. గూడ్స్ రైలు వస్తుంది, మా ఇంటి పక్కన రైలు పట్టాలు ఉంది, గూడ్స్ బండి అండి, గూడ్స్ బండి. చిన్నపిల్లవాడు ఆడుకుంటూ గూడ్స్ వస్తుంటే రైలు పట్టాల మీద ఉంటే అతను 6 రోజులు కొనుక్కుంటూ వస్తున్నాడు. రైలు కానీ బలిపీడి నుంచి చెప్తున్నాను, బలిపీడి నుంచి దేవుడే సాక్షి. మేము ఏరా వాళ్ళు ఇస్తే వాకింగ్ చెబుతున్నాను నేను, ఏరా సహోదరులకి నేను మీ బిడ్డను చూసుకోలేదు. మా ఇంటి పక్కన ఆ ట్రాక్ ఉంటుంది, మీరు ఆడుకుంటూ అక్కడికి పట్టాల మీదకి వెళ్ళిపోయారు. గూడ్స్ వస్తుంది, అతను ఆర్మ కొట్టుకుంటూ వస్తున్నాడు. మాకు తెలియదు ఈ సంగతి, అందరూ చూస్తున్నారు, దూరం దగ్గరకు వస్తుంది. ఏం చేశారంటే మీరు ఎప్పుడైతే ఆ ట్రాక్ దాటి ఆ పట్టాలు దాటి బయటికి వెళ్ళాడో వెళ్ళిపోయింది. దేవుని మహిమ కలుగుతుంది.